Hey everyone, welcome to another video. So basically, I hope you are having good weekend. So మీరు thumbnail already చూసే ఉంటారు. Yes, this video is all about swing trading opportunities for the next coming days. So first of all guys, I will just tell you what is a swing trade. Swing trade అంటే ఏం లేదు. సో బేసికల్గా స్టాక్ మార్కెట్లో there is a saying అనమాట. సో ఏంటి అంటే there are days and months where nothing will happen. There are hours where everything will happen. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ 100 రూపీస్ నుంచి 200 రూపీస్ మధ్యలో ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ పాటు ట్రేడ్ అవ్వచ్చు. బట్ 2 to 3 డేస్లోనే 200 నుంచి 240 250 వరకు కూడా వెళ్ళచ్చు. సో అంటే వాట్ ఐమ్ ట్రయింగ్ టు కన్వే ఏంటంటే సో బేసికల్గా ఒక స్టాక్లో మొమెంటమ్ అనేది సంవత్సరాల పాటు మంత్స్ పాటు రాకపోయినా 1 or 2 డేస్లోనే వస్తుంది. సో యాజ్ అ స్వింగ్ ట్రేడర్గా మీరు ఆ పర్టికులర్ ఆపర్చునిటీస్ని ఐడెంటిఫై చేసి ఎప్పుడైతే మొమెంటమ్ వస్తుందో ఆ పర్టికులర్ మొమెంటమ్ని క్యాప్చర్ చేసి పర్టికులర్ స్టాక్ నుంచి ఎగ్జిట్ అయిపోవడమే. ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను, బేసికల్గా ఇది ఆల్రెడీ మూవ్ అయిపోయింది. మీరు చూస్తే సిడిఎస్ఎల్ గైస్, సిడిఎస్ఎల్ August 22 నుంచి ఆల్మోస్ట్ డిసెంబర్ 2 వరకు ఆల్మోస్ట్ ఈ 4 months ఇదే రేంజ్లో ట్రేడ్ అవుతుంది. ఈ బాక్స్లోనే మీరు చూస్తే ఈ బాక్స్లోనే ఇదే రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ బాక్స్ నుంచి బయటకు వచ్చిందో మీరు చూస్తే ఆల్మోస్ట్ ఒక పర్టికులర్ 1600 నుంచి 1900 వరకు ఆల్మోస్ట్ 15% 2 to 3 డేస్లోనే, మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయండి, 3 డేస్లోనే మూవ్ అయింది. సో దీన్ని స్వింగ్ ట్రేడ్ అంటారు. యాజ్ అ స్వింగ్ ట్రేడర్గా ఈ పర్టికులర్ మూమెంటమ్ని క్యాప్చర్ చేయడం ఇట్స్ యువర్ డ్యూటీ. సో నేను కొన్ని స్టాక్స్ రీసెర్చ్ చేసిన తర్వాత ఐ గాట్ టు నో ఫ్యూ స్వింగ్ ట్రేడ్ ఆపర్చునిటీస్ ఫర్ ద కమింగ్ డేస్. అండ్ ఫస్ట్ థింగ్ గైస్, ఇది నా ఒపీనియన్, ఓకేనా? సో మీరు బిఫోర్ యూ పుట్ మనీ ఆన్ దిస్ స్టాక్స్ ట్రై టు డూ యువర్ ఓన్ రీసెర్చ్. అండ్ ఇవి నాకు ఫండమెంటలీ అండ్ టెక్నికలీ చాలా బెటర్గా అనిపించాయి. ఐ విల్ జస్ట్ షో యూ. ఫస్ట్ స్టాక్ వచ్చేసి ఆర్పిటెక్ గైస్. మీరు చూస్తే ఆర్పిటెక్, సో ఈ పర్టికులర్ కంపెనీ రీసెంట్గా అంటే ఆల్మోస్ట్ మార్చ్లో లిస్ట్ అయింది. కైండ్ ఆఫ్ ఐపీఓ, అంటే ఐపీఓ బేస్ అని చెప్పలేం కానీ పర్టికులర్ గుడ్ సెటప్. మీరు చూస్తే ఈ పర్టికులర్ స్టాక్ ఎప్పుడైతే ఈ పర్టికులర్ రేంజ్ నుంచి బయటకు వచ్చిందో ఆల్మోస్ట్ చూడండి ఎంత మూవ్ 33% 4 డేస్లోనే, 4 to 5 డేస్లోనే వచ్చింది. సో అగైన్ ఇట్ ఈస్ కన్సాలిడేటింగ్ ఇన్ ద రేంజ్, ఆల్మోస్ట్ ఒక రేంజ్లో కన్సాలిడేషన్ అవుతుంది. సో మీరు చూస్తే September 2 నుంచి December 4 వరకు ఇంకా అదే బాక్స్లో ట్రేడ్ అవుతుంది, అదే బాక్స్లో ట్రేడ్ అవుతుంది. సో ఈ పర్టికులర్ బాక్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వీ కెన్ సీ గుడ్ అప్ మూవ్, ఆల్మోస్ట్ ఒక 455 వరకు వెళ్ళే ఆపర్చునిటీ ఉందన్నమాట. అండ్ ఇది పర్టికులర్ స్టాక్ ఫండమెంటల్లీ కూడా గుడ్ స్టాక్. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ గైస్. మీరు చూస్తే స్టాక్ పేరు వచ్చేసి వండర్ ఎలక్ట్రికల్స్. మీరు చూస్తే ఆల్మోస్ట్ 4 months, ఇది వీక్లీ టైం ఫ్రేమ్, 4 months కన్సాలిడేషన్, సేమ్ బాక్స్ సేమ్ రేంజ్లో. దెన్ ద మూమెంట్ దట్ ఇట్ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ రేంజ్, దట్ మీన్స్ అంటే 160 అబోవ్ డైలీ టైం ఫ్రేమ్లో పెడతాను. సో ఎప్పుడైతే ఈ పర్టికులర్ రేంజ్ని బ్రేక్అవుట్ చేసి వచ్చిందో ఈ పర్టికులర్ స్టాక్లో మూమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అడగచ్చు. సో హౌ ఐ క్యాలిక్యులేట్ మై టార్గెట్స్ ఇన్ ద పర్టికులర్ స్వింగ్ ట్రేడ్, వెరీ సింపుల్. ఈ బాక్స్ ఉంది కదా, ఈ పర్టికులర్ బాక్స్ రేంజ్ ఎంత అయితే ఉందో ఆ పర్టికులర్ బాక్స్ పర్సంటేజ్ ఇక్కడ మూవ్ అవుతుంది. సింపుల్. సిడిఎస్ఎల్లో కూడా అదే మూవ్ అయింది, మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే. ఐ విల్ జస్ట్ షో యూ. ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ ఎంత పర్సంటేజ్ ఉంది, ఆల్మోస్ట్ 17% ఉంది. ఆల్మోస్ట్ ఇది 17% మూవ్ అవడానికి ఆల్మోస్ట్ 15% మూవ్ అయిపోయింది. ఇంకా 1 or 2 డేస్లో హార్డ్లీ ఇట్ విల్ గో టు 2000 ఆల్సో కమింగ్ డేస్. బట్ ఇగ్నోర్ దిస్ స్టాక్, ఆల్రెడీ మూవ్ అయిపోయింది. దీంట్లో మనీ ఏమి ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవ్వద్దు, ఇప్పుడు ఆల్రెడీ మూవ్ అయిపోయింది. బట్ దెర్ ఆర్ సో మెనీ స్టాక్స్ వేర్ మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో థర్డ్ స్టాక్ వచ్చేసి గైస్ ఇంద్రప్రస్థ్ మెడికల్. మీరు చూస్తే ఆల్ మిడ్టెక్ కంపెనీస్, మెడికల్ రిలేటెడ్ హెల్త్ కేర్ టెక్ కంపెనీస్ అన్నీ చాలా బాగా మూవ్ అవుతున్నాయి. అండ్ ఈ పర్టికులర్ స్టాక్ మీరు చూస్తే ఈ పర్టికులర్ క్యాండిల్ బ్రేక్అవుట్ వచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత సో రీటెస్ట్ కూడా ఆల్మోస్ట్ ఇస్తుంది అనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలామంది ఏమనుకుంటారంటే స్టాక్ మార్కెట్లో ఒక పర్టికులర్ స్టాక్ని బై చేసిన తర్వాత స్టాక్ ఇలా మూవ్ అయిపోవాలి అనుకుంటారు. బట్ అలా జరగదు ఎప్పుడు. ఆల్వేస్ ప్రైస్ విల్ మూవ్ like this. It will move, then it will take a halt, then again it will move,
then it will take a halt, then again it will move. So as a swing trader, your opportunity is to capture these moves. ఈ పర్టికులర్ మూమెంటమ్ని క్యాప్చర్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ప్రైస్ ఎప్పుడు ఇలా పైకి వెళ్ళదు. ఎప్పుడు ఇట్ విల్ మూవ్, దెన్ ఇట్ విల్ టేక్ ఎ హాల్ట్, దెన్ ఇట్ విల్ మూవ్, దెన్ ఇట్ విల్ టేక్ ఎ హాల్ట్, ఇలా. సో ఇక్కడ కూడా మీరు చూస్తే బ్రేక్అవుట్ వచ్చింది, రీటెస్ట్ అవుతుంది. సో గుడ్ ఎంట్రీ వచ్చేసి 482. ఐ థింక్ ఇట్స్ అ గుడ్ ఎంట్రీ. But right now also you can add some small chunk, and when it is retesting 484, then you can add more. Then you can see like this kind of move we can expect. And ఈ పర్టికులర్ స్టాక్ ఫండమెంటల్స్ కూడా మనం చూద్దాం. సో ఫండమెంటల్స్ చూడడానికి నేను ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ యూస్ చేస్తాను, మార్కెట్ స్మిత్ అనేది. సో కంపెనీ వచ్చేసి 4596 మార్కెట్ క్యాప్. దిస్ ఈస్ క్వార్టర్లీ ఎర్నింగ్స్ గైస్. మీరు చూస్తే నాట్ ఈవెన్ ఎ సింగిల్ క్వార్టర్ ఫ్రమ్ 2022 నుంచి లాస్ట్ 3 ఇయర్స్లో ఒక్క సింగిల్ క్వార్టర్ కూడా నెగటివ్ సేల్స్, నెగటివ్ రిటర్న్స్ అనేవి అసలు ఇవ్వకుండా. ప్రతి ఒక్క క్వార్టర్ మీరు చూస్తే +31%, +30%, +51%, 29%, అండ్ పర్సంటేజ్ ఆఫ్ షేర్ కూడా చూడండి. సేల్స్లో కూడా మీరు చూస్తే గుడ్ గ్రోత్, 277, 274, 306, 307, దేర్ ఇస్ అ లీనియర్ గ్రోత్ ఉంది. అండ్ షేర్ హోల్డర్ ప్యాటర్న్ చూద్దాం. ప్రమోటర్స్ 51% హోల్డ్ చేస్తున్నారు, విచ్ ఇస్ అ గుడ్ సైన్. సో ఒక కంపెనీ గురించి వాళ్ళ ప్రమోటర్స్కి ఎక్కువ తెలుస్తుంది, మీకు నాకన్నా. సో కంపెనీస్ ప్రమోటర్స్ హోల్డ్ చేస్తున్నారంటే దెన్ ఇట్స్ గుడ్ సైన్. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మీరు చూస్తే FIS అని బిగ్ కంపెనీస్ ఎవరైతే కోట్ల రూపాయల్లో మనీ ఇన్వెస్ట్ చేస్తారో, కొన్ని వేల కోట్లు, మీరు చూస్తే 1.7% లాస్ట్ క్వార్టర్లో ఇన్వెస్ట్ చేశారు, 2.64% ఇంక్రీజ్ చేశారు. ఒక క్వార్టర్ నుంచి ఇంకో క్వార్టర్కి మనీ పర్సంటేజ్ ఆఫ్ మనీ ఇంక్రీజ్ చేశారంటే విచ్ ఇస్ అ గుడ్ సైన్. దే ఆర్ అజ్యూమింగ్ దట్ దిస్ కంపెనీ విల్ డూ వెల్. అంటే సో బేసికల్గా ఐ డూ అనాలిసిస్ లైక్ దిస్. సో అంటే ప్రతి ఒక్కరికి ఒక ఓన్ వే ఆఫ్ అనాలిసిస్ ఉంటుంది. ఇఫ్ యూ జస్ట్ ఎక్స్ప్లోర్ ద లెర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ పర్టికులర్ ఒక స్టాక్ని ఎలా ఫండమెంటల్లీ ఎలా చెక్ చేయాలి అనేది మీరు కూడా ఒకసారి యూట్యూబ్లో దెర్ ఆర్ సో మెనీ వీడియోస్ అవుట్ దేర్. ట్రై టు watch and try to learn. Yeah, that is it from my end. ఈ 3 stocks can do well, బట్ గుర్తుపెట్టుకోండి, నేను చెప్పాను కదా అని చెప్పేసి రేపు వెళ్ళి బై చేయకండి డైరెక్ట్లీ. వెన్ ప్రైస్ కమ్స్ టు యువర్ లెవెల్ దెన్ ఓన్లీ బై ఇట్. ठीक है, fine, thanks for watching video guys, and bye.